హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. మా స్టైల్లో పులావ్ విత్ చికెన్ ఎలా చేస్తామో చూసేయండి. మేమైతే పులావ్ అని అంటాం, తెలంగాణలో అయితే బగారన్నం అని అంటారు కదా. ఆ బగారన్నానికి ఈ పులావ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారి ఈ పులావ్ తింటే ఇంకా మళ్ళీ మళ్ళీ కూడా ఇదే చేసుకోవాలనిపిస్తుంది మీకు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా నేనైతే ముందుగా టమాటా, ఆనియన్స్, మిర్చి, కొత్తిమీర పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటా పేస్ట్ అన్నీ అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాను. ఇంకా అట్లా చేసుకుంటే వంట అయితే తొందరగా అవుతుంది, చాలా తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే అవన్నీ మిక్సీకి పెట్టుకోవడమే. అవన్నీ పెట్టుకున్నామంటే ఇంకా సగం పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే. నా స్టైల్లో చాలా సింపుల్గా, ఎవరైనా సింపుల్గా చేసుకునే విధంగా అయితే చేస్తున్నాను, చూసేయండి. ఇంకా చికెన్ అయితే బాగా మంచిగా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. బియ్యం కూడా కడిగి కొంతసేపు అయితే నానబెట్టిన, ఒక 10 to 15 మినిట్స్ అయితే నానబెట్టినాను అనమాట బియ్యం. నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసి ఇంకా ఆయిల్ పోసి ఇంకా తర్వాతకి మనం కోసుకున్నవన్నీ వేసేయాలి. ఇంకా నార్మల్గా అన్నింటిలోకి పోపు ఎట్లా వేసుకుంటామో అట్లనే వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, టమాటా, ఆనియన్స్, మిర్చి ఇంకా అవన్నీ బాగా ఒక 50% అయితే కుక్ అయిపోయిన తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. అది వేసి అది కొంతసేపు మగ్గిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ కొత్తిమీర పేస్ట్. రాయలసీమ స్టైల్లో పలావ్ తినాలంటే దాంట్లో కొత్తిమీర పేస్ట్ అయితే కంపల్సరీ పడాల్సిందే. కొత్తిమీర పేస్ట్ పడితేనే ఆ టేస్ట్ దానికి. పసుపు అట్లా ఏం వేయమన్నమాట, కొత్తిమీర పేస్ట్. ఇంకా ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా కూడా వేసేయాలి. ఇంకా అవన్నీ కలిపిన తర్వాత ఇంకా అన్నంలో అయితే వేయాలన్నమాట. బాగా మిక్స్ చేసి, మీ దగ్గర బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు అవన్నీ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బిర్యానీ అయితే అయిపోతుంది. సో నేను పలావ్ చేస్తున్నాను కాబట్టి అవన్నీ అయితే వేయలేదు. పోపు అయితే బాగా మగ్గిన తర్వాత ఇంకా అన్నంలో అయితే కలిపేసి వెయిట్ చేసుకోవాలి. ఇంకా అంతే. నా స్టైల్లో బగారన్నం అంటున్నాం, పులావ్ అయితే రెడీ అవుతుంది. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఆగండి, ముందుగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ చిన్న లైక్ ద్వారా నాకెంతో మోటివేషన్గా అయితే అనిపిస్తుంది అబ్బా. ఇంకా ప్రాసెస్లోకి వస్తే ఇంకా అదైతే పెట్టేసి ఇంకా అన్నం అయితే పెట్టేసాను. రైస్ కుక్కర్లో అన్నం అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే చికెన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వేరే కడాయిలు అయితే ఏం వేయలేదు, దాంట్లోనే ఆ తర్వాత వేసిన దాంట్లోనే వేసేస్తున్నా. ఇంకా ఎందుకు లే 10 గిన్నెలు అని చెప్పేసి. చికెన్ ఎలా చేస్తున్నా అంటే ఆ కడాయిలో ఆయిల్ పోసి టమాటా, ఆనియన్స్, మిర్చి అయితే వేసిన తర్వాత అవి కొంచెం మగ్గిన తర్వాత చికెన్, ఉప్పు, పసుపు అయితే వేసేసి చికెన్లో నుంచి నీళ్ళన్నీ బయటికి వచ్చి ఆవిరైపోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది కదా. ఇది అందరు చేసేదేలేండి, నేను కొత్తగా చేసేది ఏం కాదు. కానీ ఆ స్టైల్లో ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను అంతే. August 2nd అయితే ఫ్రెండ్షిప్ డే అయితే అయిపోయింది కదా. ఇంకా ఆ రోజు అయితే మోక్షకి అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్లో పిచ్చి అయితే పట్టింది. సో ఇంకా వాళ్ళ డాడీ అయితే ఫ్రెండ్షిప్ బ్యాండ్లు తెచ్చినాడు. ఇంకా నేను ఒకటి, వాళ్ళ డాడీ ఒకటి, వాడొకటి వేసుకున్నాడు. వాడి హ్యాపీనెస్ అయితే ఇక్కడ అన్నం అయితే కొంచెం వేడైంది. ఇంకా వేడైన తర్వాత తీసేసి ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేశాను. జస్ట్ 1 minute, అట్లా 1 minute పెడతాను అంతే. గ్యాస్ పోయిన తర్వాత మళ్ళీ రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తాను. ఏంటో ఈ హ్యాబిట్, ఫస్ట్ రైస్ కుక్కర్లో పెడదామంటే ఎంత పెడదాం అనుకున్నా నా హ్యాబిట్ అయితే మారడం లేదు. ఎలా మారుతుందో ఏమో. ఇంకా అన్నం అయితే మధ్యలో అయితే అట్లా కలుపుతూ ఉండాలి. ఎందుకు అంటే ఇంకా పోపు మొత్తం అదే తిరువాత మొత్తం పైనే ఉండిపోతుంది. ఒకసారి కలిపితే మొత్తం కలిసిపోతుంది, మంచిగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఒక అన్నం అయ్యేలోపు ఒక 2 times అయితే జస్ట్ అట్లా కలిపేస్తానులేండి అంతే. మరి ఎక్కువసార్లు అయితే ఏం కలపను. కానీ ఇంకా ఇక్కడ చికెన్లో నీళ్ళు కూడా బయటికి వచ్చేవి కూడా ఆవిరి అయిపోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కారం అయితే వేసేసి మంచిగా కలిపి ఒక 10 to 15 minutes అట్లనే సిమ్లో పెట్టేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కానీ నేను చికెన్ ఫ్రై కాదు కదా, చికెన్ సెమీ గ్రేవీ అయితే చేస్తున్నాను. చూడండి టెక్స్చర్ అయితే ఎంత బాగుంది కదా. నాకు అది ఇప్పుడు కూడా నోరుతుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అయినా చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి అబ్బా. ఫస్ట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను చికెన్ వేసినప్పుడు, మగ్గేటప్పుడు. ఏంటంటే అప్పుడు వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇట్లనే వేస్తా, ఫస్ట్ కొంచెం మళ్ళీ మధ్యలో కొంచెం అయితే వేస్తాను. ఇంకా కారం వేసేసిన కదా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర పేస్ట్ ఇంకా అన్నీ వేసేసి ధనియాల పొడి, గరం మసాలా ఇంకా కొంచెం వాటర్ కూడా వేసి ఒక అంటే ఇంకా చికెన్ మగ్గేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఎంత టైం పడుతుందిలేండి, ఒక 10 to 15 minutesలో అయితే మగ్గిపోతుంది మొత్తం నీట్గా. మరి నేను హైలో అయితే పెట్టను, మరి సిమ్లో పెట్టను, మీడియంలో అయితే పెడతాను. ఈ టమాటా పేస్ట్ అయితే చెప్పడమే మర్చిపోయినా, వాటితో పాటే టమాటా పేస్ట్ కూడా కలిపేసేయాలి. అన్నీ వేసేసిన తర్వాత ఒక 15 minutes లో టు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోండి. ఇంకా మీరేం దాని దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, అంటే గ్యాస్ దగ్గర ఉండాల్సిన అవసరం లేదు, అదే అవుతుంది.
ఇంకా అన్నం కూడా అయింది, రెడీ అయిపోయింది. టైం అయితే బాగా లేట్ అయింది, 8:30 8:45 అట్లా అయింది నేను చేసేవరకు. మోక్షకైతే ఫుల్ ఆకలి ఆకలి అన్నాడు. ఏం చేద్దాం, మా వారు ఒక్కొక్కసారి లేట్గా వస్తారు. ఆయన లేట్గా వచ్చినప్పుడే చికెన్ కూడా పట్టుకొని వస్తాడు. ఇలా జరిగిపోతుంటది. మా బావ అయితే చికెన్ అయితే ఏమంత ఇష్టంగా తినడు, కానీ ఆయనకు మటన్ ఏంటి ఇష్టం. కానీ మోక్షకి నాకు మాత్రం చికెన్ అంటే పిచ్చి. మా ముందు ఎన్ని వెరైటీస్ పెట్టినా మా కళ్ళు మా కడుపు కోరేది మాత్రం ఓన్లీ చికెన్నే. ఆయన చికెన్ని ఇష్టపడని వాళ్ళైనా ఎవరైనా ఉంటారా కానీ. ఇంకా తర్వాత అమ్మ అయితే వచ్చిందనమాట. ఇంకా అమ్మాయికి కొంచెం చికెన్ ఇంకా కొంచెం అన్నం అయితే పెట్టించిన తమ్ముడి కోసం. అమ్మ కూడా చికెన్ అస్సలు తినదు మా అమ్మ అయితే. ఆ రీజన్ చెప్తే అస్సలు బాగుండదులేండి, చెప్పను కూడా. ఇంకా అమ్మకి పెట్టేసేసిన తర్వాత మోక్షకైతే ఇంకా పెట్టేస్తున్నా. ఇంకా దాంట్లోకి ఆనియన్ రౌండ్గా కట్ చేసి ఇంకా నిమ్మకాయ స్టఫింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మేము ఎప్పుడు చికెన్ తిన్నా కూడా ఆనియన్ ఇంకా నిమ్మకాయ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది లేకుంటే ముద్ద దిగదు అని అంటారు చూసినారా, ఇక అట్లా అయిపోతుంది మా పని. పలావు చికెన్ ఆనియన్స్ విత్ లెమన్ ఎక్సలెంట్ కాంబో. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే చాలా మంది తింటారులేండి. ట్రై చేయడం అయితే హోంవర్క్స్ కంప్లీట్ చేసి స్లేట్ వర్క్స్ రాయాలి. ఎంత పనో పాపం. కొంచెం ఈ మధ్య స్ట్రెస్ అయితే ఎక్కువ అయిపోతుంది. ఈసారి అయితే వాడు నేను అడగకుండా కూడా బాగుందని చెప్తున్నాడు. ఇంకా వాడు బాగుందని చెప్పినాక మనం అవుతామా, ఇంకా మనం కూడా తినేసినాం. నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.